మన దుఃఖ దినములు నాట్యముగా మార్చబడాలి. మన దుఃఖ దినములు సంతోషముగా మార్చబడాలి అంటే 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు యెఫ్తా తన సంగతి అంతా వినిపించెను. దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుని బిడ్డలారా, దుఃఖము, కష్టాలు, కన్నీళ్ళు వస్తే ఎవరికి చెప్పుకుంటున్నావు? బాధలు, నీ కష్టాలు, అవమానాలు కలిగినప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటున్నావు? అత్త ఏమో అంటుందని ఊరల్లా చాటింపేస్తావు. భర్త ఏమో అన్నాడని దిగులు చేస్తూ, చింత చేస్తూ విడిచిపెడతావు. సమస్యలు వచ్చాయని ఎవరెవరికో చెప్పుకుంటూ తిరుగుతుంటావు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయవు, మొరపెట్టవు. కొంతమంది ఇన్నిళ్ళు తిరుగుకుంటూ చెడుగా ప్రచారం చేస్తుంటారు. పక్కన వాళ్ళకి చెప్తూ, స్నేహితులకు, బంధువులకు, రక్త సంబంధికులకు, వారికి వీరికి, నువ్వు నా ఫ్రెండువు, నేను నా సంగతి అంతా చెప్పాను చూడు. లాస్ట్కు నేను చెప్పదనుకోండి నన్ను మోసం చేశా, ఇటోడు కాదనుకోండి, చెప్పతోడు కాదనుకోండి, అందరికి చెప్పి కూర్చునే. కొంతమంది బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇతరులకు చెప్పుకుంటారు. చూడండి, యెఫ్తా యెహోవా సన్నిధిన తన సంగతి అంతయు వినిపించెను. తన సంగతి మొత్తం, తన బాధ ఎంత ఉందో, ఆరాధన అయిపోయిన తర్వాత ఎట్టుండాలంటే ఒక్కొక్క స్తంభం కాడ కూర్చొని నీ బాధలలో చెప్పుకో. అట కాకుండా మా అమ్మ వచ్చిందా, మా నాయన వచ్చినాడు, ఎటు ఏం చెప్పాలి? ఇంతసేపు వాక్యం విని నీ దుఃఖ దినములు సమాప్తి కావాలి అంటే దేవుని బిడ్డలారా, మీ దుఃఖ దినాలు సమాప్తమై సంతోషము నాట్యముగా మార్చబడాలి అంటే నీ సంగతి అంతా కూడా ఆయన సన్నిధిలో. అయ్యా 40 లక్షల అప్పులు ఉన్నాయ్యా, అయ్యా చిన్నోడి పెళ్లి కాలయ్యా, అయ్యా కనికరించున్నాయి, పెద్దోడికి మారు మనసు లేదయ్యా, అయ్యా కనికరించు నాయనా, అయ్యా నా భార్య అనారోగ్యం చేత నాయన, డాక్టర్లు ఇంకా చనిపోతుంది అంటున్నారయ్యా, క్యాన్సర్ అయ్యా. సంగతి అంతా దేవుని దగ్గర చెప్పుకో బిడ్డ. దిగులు చేస్తే నరాలు చిట్లిపోయి కాళ్ళు చేతులు పడిపోతాయి. చిన్న చిన్న వయసులలో గుండె జబ్బులు ఈ మధ్యలో ఎక్కువ, కాళ్ళు చేతులు పడిపోవడం ఎక్కువ. చూడండి, దేవుని ప్రజలు దేవుని దగ్గరికి రావాలి, మన సంగతి మనం చెప్పుకోవాలి. దేవా, నా కూతురుకు రక్షణ లేదయ్యా, నా బిడ్డలకు రక్షణ లేదయ్యా, నా అన్నదమ్ములను రక్షించయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, అవమానాలతో ఉన్నామయ్యా, అయ్యా నా పరిస్థితి ఇద్దయ్యా. మన దుఃఖాన్ని ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, కన్నీరు ఆయన సన్నిధిలో గార్చాలి. తన సంగతి అంతా యెఫ్తా చెప్తున్నాడు. అయ్యా, ఈ ప్రజలు నాయన అమ్మోనీలు చెరగొట్టారయ్యా, మా దురవస్థతో మేము అల్లాడిపోతున్నామయ్యా, కనికరించండి అయ్యా, సాయం చేయండి అయ్యా. దేవుని బిడ్డారా, దేవుని ఎదుట మన సంగతి అంతా చెప్పుకోవాలి, మన బాధ అంతా చెప్పుకోవాలి, మన కష్టాలంతా చెప్పుకోవాలి, మన కన్నీళ్ళంతా తుడిచే దేవుడు. తన సంగతంతా దేవుని సన్నిధిలో చెప్పుకొని ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా, నాకు జయము అనుగ్రహిస్తే నా ఇంటి ఎదురుగా ఏదొచ్చినా దాని నీకు ప్రతిష్ట. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థనను ఆలకించిన దేవుడు యెఫ్తాకు జయము అనుగ్రహించాడు. చప్పటి కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తాకు జయం అనుగ్రహించాడు. ఎలా సంగతి అంతా చెప్పుకున్నాడు 11వ అధ్యాయంలో.
27వ వచనంలో చూడండి ఒకసారి. ఇట్లుండగా ఆ. నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని ఆ. నీవు నా మీదకి యుద్ధంనకు వచ్చటం వల్ల నా ఎడల దోషం చేయుచున్నావు. ఆ. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలు న్యాయాధిపతి అయిన యెహోవా, అయ్యా న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలులకు అమ్మోనీయులకు న్యాయము తీర్చును గాక. అయితే అప్పుడు 29వ వచనం చదవండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా కోటు చాపాట కోటు 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 గట్టిగా. హల్లెలూయా. తన సంగతంతా చెప్పుకున్న తర్వాత దేవుని ఆత్మ యెఫ్తా మీదికి రాగా, యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదు చేయమని గ్రహించాడు. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఒక మాట అన్నాడు తెలిసిన, దుఃఖపడు వారులారా మీరు ఓదార్చబడుదురుగాక, దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది 20వ అధ్యాయంలో ఏమంటాడు తెలిసిన, ఆయన తన ప్రజలను వారి ప్రాష్ప బిందువును తుడిచివేయును. తుడిచివేసి, ఆహా, ఆయన తన ప్రజలను, లోక సంబంధమైన దుఃఖము వద్దు, దైవికంగా దుఃఖపడండి. ఆయన ప్రతి బాష్ప బిందును తుడిచివేసి Praise the Lord. నిత్యము ఆనందము సంతోషముతో ఆయన నింపుతాడు, నాట్యముతో నింపుతాడు. ఎప్పుడు దేవుడు నాట్యాన్ని కలగజేస్తాడు, మన జీవితాల్లో సంతోషాన్ని కలగజేస్తాడు. దేవుని మన సంగతంతా దేవునికి చెప్పుకోవాలా. పాపం చేశావా, దేవుని ఎదుట ఒప్పుకో. ప్రభువా అలాంటి పాపం చేశాను, క్షమించి రక్తంతో నా బాధ ఇది, నా కష్టం ఇది, దేవునికి చెప్పండి మీ బాధలు కష్టాలు. నీ దుఃఖాన్ని ఆయన నాట్యముగా మార్చే